Good morning, dear brothers and sisters. It is a joy to continue our study from the book of Daniel. We have studied from chapter 1 and chapter 2. And today we will study from chapter 3 from the book of Daniel. The main question is, are you a caterpillar or a butterfly? మనం అందరితో కలిసి కాంప్రమైజ్ అయిపోతున్నామా లేదంటే మన విశ్వాసం మీద నిలబడుతున్నామా? అది ఇది థర్డ్ చాప్టర్లో డానియల్ ఫ్రెండ్స్ గురించి రాయబడి ఉంది. ఇన్సిడెంట్ మన చూసామంటే రాజా నెబుకద్నెజార్ ఒక పెద్ద స్టాచ్యూ చేస్తున్నాడు బంగారంతో, గోల్డెన్ స్టాచ్యూ. ఇట్ వాస్ 90 feet టాల్ అండ్ 9 feet విడ్త్. అంత పెద్దదిగా చేశాడు. చేసి అందరినీ ఎవ్రీబడి హ్యాస్ టు బౌ డౌన్. అందరూ కమాండ్ చేసేప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు బౌ అండ్ బెండ్ అండ్ వర్షిప్. ఇది ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద అనౌన్స్మెంట్ వాస్ మేడ్. అంటే దేర్ ఇస్ ఏ కమాండ్, ఆజ్ఞన. ఏంటి? అన్ని దేశస్థులు, అన్ని భాష మాట్లాడేవారు, అన్ని ప్రజలు అందరూ విధేయత చూపించాలి. మ్యూజిక్ ప్లే చేసేప్పుడు యూ హ్యావ్ టు బౌ డౌన్ అని ఆయన కమాండ్ ఇస్తున్నారు. ఇది ఒక డెడికేట్ చేస్తున్నారు ఇన్ ద స్టాచ్యూని. సో అందరం కలిశారు. ఇప్పుడు ఈ అస్ట్రాలజర్స్ వారు ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. వారికి అందరికీ షాడ్రాక్ మేషాక్ ఆబేద్నెగో మీద ఒక జెలసీ ఉంది. వారు నమస్కరించరు అని కూడా వారికి తెలుస్తుంది. బికాస్ దే ఆర్ వర్షిపింగ్ డిఫరెంట్ గాడ్. కానీ ఇదిని ఈ గోల్డెన్ స్టాచ్యూని నమస్కరించరు అని వారికి తెలుస్తుంది. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఎలాగ వారిని పడతాము అని దే వర్ వెయిటింగ్. మనం చూసామంటే there is a command. Nations and people of every language, when they hear the music, they are supposed to bow down and worship the statue. Okay. Now, there is a pressure from the leaders. Mana third chapter lo verses 1 to 7 చదివామంటే వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజలు, లీడర్స్, ఎలాగ పడతాము షాడ్రాక్ మేషాక్ ఆబేద్నెగో వారిని అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ద హీబ్రూ బాయ్స్ ఎలాగో పట్టేయాలి, వారికి ఎలాగో శిక్ష ఇవ్వాలి అన్ను వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నెబుకద్నెజార్ చెప్పే ప్రకారం మన నమస్కరించలేకపోతే అక్కడ ఒక ఫర్నెస్ రెడీగా ఉంది. ఫియరీ ఫర్నెస్. ఏంటి? అగ్ని రెడీగా ఉంది. అగ్నిగుండం రెడీగా ఉంది. దానిలో పడేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ మొదలు పెట్టారు. అందరూ దే ఆర్ ఆల్ వర్షిపింగ్ ద ఐడల్. కానీ షాడ్రాక్ మేషాక్ ఆబేద్నెగో చేయలేదు. దే డిడ్ నాట్ వర్షిప్. సో అక్కడ ఉన్న లీడర్స్ వారికి తెలుసు, వారు చూస్తూ ఉన్నారు. వారు వెళ్ళి రాజాకి చెప్తున్నారు, చూసారా వారు దే ఆర్ నాట్ వర్షిపింగ్, వారు ఏదో నమస్కరించట్లేదు అని వెళ్ళి చెప్తున్నారు. చెప్తే ఆయనకి చాలా కోపం వస్తుంది. మన నెబుకద్నెజార్కి. హౌ కెన్ దే డూ దాట్? దే హ్యావ్ టు డూ ఇట్ అని. మనకి ఈవేళ ఏ పరిస్థితి ఉంది అని మనం చూడాలి. మనకి ఏంటి, what is before us today? ఎన్ని సమస్యలు మనకు వస్తున్నాయి అని మనం చూడాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము వచ్చి మార్పు చెందిన వారుగా మనం నిలబడాలి. మన సొసైటీలో, ఈ ప్రపంచాల్లో మనకు తెలుస్తుంది మనం మార్పు చెందేవారు, మనం కాంప్రమైజ్ అవ్వలేము అని మనకు తెలుస్తుంది. చాలా ఇష్యూస్ వస్తున్నాయి మనకు. హోమోసెక్షువాలిటీ అని మాట్లాడుతూ ఉన్నారు, అబార్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, లాట్ ఆఫ్ సెక్షువల్ సిన్, గ్రీడ్, కవచియస్నెస్
చూడండి, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇది అన్ని దానికి మనం వంగలేము. వీ కెనాట్ కాంప్రమైజ్. సో దట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. మనం ఏం చేయగలుగుతున్నాము ఈ సిచ్యువేషన్లో అన్ని మంది కొద్దిగా మనం ఆలోచించాలి. వాట్ క్యాన్ వీ డూ? క్యాన్ వీ టేక్ ఏ స్టాండ్ ఆర్ షుడ్ వీ కాంప్రమైజ్ అని మనం చూడాలి. మనకు ఒక స్టాండర్డ్ ఉంది, మనకు ఒక విలువలు ఉంది, మనకు ఒక నీతి ఉంది. మనం దానిలో కాంప్రమైజ్ అవ్వలేము. ఈ చెడ్డ మాటలు ఉండవచ్చు, ఏదేదో జరగవచ్చు, కానీ మనం క్లీన్గా ఉండవలసిన అవసరం ఉంది. పైనుంచి ప్రెషర్ ఉన్నాయి, లీడర్స్ దగ్గర నుంచి మనం ఏం చేసేది అని మనం భయపడ అక్కర్లేదు. చూసారంటే ప్రూవింగ్ ఆఫ్ పర్సనల్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు షాడ్రాక్, మేషాక్, అబేద్నెగో వారు వచ్చి దే వర్ ట్రైయింగ్ టు ప్రూవ్ దేర్ ప్రిన్సిపల్స్. ఏంటి? వారికి తెలుస్తుంది మన ప్రిన్సిపల్ ఏంటి అని వారు కనుక్కున్నారు. దానిలో నిలబడాలి అని నిర్ణయించుకున్నారు. అలాగ ఉన్నప్పుడు దే డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. అక్యూసేషన్స్ వస్తాయి. అక్యూసేషన్ వచ్చేప్పుడు రిగార్డింగ్ షాద్రాక్, మీషాక్ వచ్చినప్పుడు వారి గురించి వచ్చేప్పుడు వారు ఏం భయపడలేదు, నిలబడ్డారు. ఓకే, నెబుకద్నెజర్‌కి చాలా కోపం వచ్చింది. వారు ఏమన్నాడు? మిమ్మల్ని నా చేతిలోంచి విడిపించే దేవుడు ఎవరైనా ఉన్నారా? యు ఆర్ వర్షిపింగ్ ఎ గాడ్. ఆ దేవుడు నా చేతిలోంచి విడిపించగలుగుతారా అన్న పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, దే వర్ గివెన్ అనదర్ ఛాన్స్ అంటున్నారు. ఇంకొక ఆపర్చునిటీ, అవకాశం నేను ఇస్తాను, నమస్కరించండి. నమస్కరించలేకపోతే డెఫినెట్గా అగ్నిగుండాల్లో పడేస్తాం అంటున్నాడు. ఓకే, వారు చేయలేదు. దే సెడ్ వీ కెనాట్ డూ. వారు ఏమన్నారు? వారు వచ్చి మేము చేయలేము, వీ విల్ నాట్ డూ, చేయలేమంటే ఆయనకు భలే కోపం వచ్చింది. ఏమన్నాడు? వాడు అక్కడ అగ్నిగుండంని 7 times పెంచారంట. 7 times ఎక్కువ చేసేసారు. ఓకే, బికాస్ షాడ్రాక్, మేషాక్, అబేద్నెగో very clearly said, our God whom we serve is able to deliver us from the burning fierce furnace and he will deliver us from your hand. అంటే తప్పిస్తారు. తప్పించలేకపోతే కూడా మేము మాత్రం నమస్కరించేది లేనే లేదు. మేము అగ్నిగుండాలో పోతాము, కానీ మేము మాత్రం ఈ స్టాచ్యూని నమస్కరించము. అంతే. వెరీ క్లియర్. వర్డ్ 17 వెరీ క్లియర్. దే వర్ విల్లింగ్ టు డై ఫర్ దేర్ ఫెయిత్. ఓకే, వారు ఫర్ దేర్ ఫెయిత్ దే ఆర్ విల్లింగ్ టు డై. దేవుని పైన విశ్వాసం ఉంచి దే వర్ ప్రిపేర్డ్ టు టేక్ ద రిస్క్. చాలా చక్కగా వారు నిలబడారు. అప్పుడు డెఫినెట్గా ఈయన ఏం చేయాలి? ఆ వారిని అగ్నిగుండంలో పడవలసినదే. మనకు క్వశ్చన్ వస్తుంది. నౌ వెన్ మనం దేవుడి మీద విశ్వాసం పట్టుకొని నిలబడేప్పుడు, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఆగమని అడిగేప్పుడు, మన కాంప్రమైజ్ ఆగకపోతే మనకు కష్టాలు వస్తాయి, హింసలు వస్తాయి. కానీ మనం దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాము, మనం కాంప్రమైజ్ అవ్వలేము. ఆర్ వీ విల్లింగ్ టు డై ఫర్ అవర్ ఫెయిత్? మన విశ్వాస కోత్రం మనం చచ్చిపోవాలకి రెడీగా ఉన్నామా? ఆర్ దేర్ సమ్ ట్రూత్ ఫర్ విచ్ వీ షుడ్ లే డౌన్ అవర్ లైఫ్స్? డూ వీ హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ షాడ్రాక్, మేషాక్, అబేద్నెగో? వారికి ఉన్న ఆ విశ్వాసం మనకుందా? అది ఆలోచించండి. prevailing power of faith in God. They had the prevailing power of faith. వారికి విశ్వాసం, దేవుడు మీద ఉన్న విశ్వాసం చాలా గట్టిగా ఉంది. చూడండి, 30 డానియల్ 3rd chapter 19 నుంచి 30 వరకు చదివామంటే, నెబుకద్నెజర్ నౌ సేస్, ఓకే, అదిని అగ్నిగుండంని ఎక్కువ చేయమంటున్నారు, 7 times పెంచమన్నారు. అది చూస్తున్నారు 14,000 degree Fahrenheit అంట. అంత ఎక్కువ చేసేసారు. ఓకే, చేసేసి అక్కడ ఉన్న
ఆర్మీ మెన్, మైటీ మెన్, బలవంతులు ఒక ముగ్గురు వచ్చి ఈ ముగ్గురిని కట్టేసి ఆ అగ్నిగుండాలో పడేస్తున్నారు. అలా పడేసేప్పుడు వారు ఈ సోల్జర్స్ వారిని తీసుకొని వెళ్ళి వారు అగ్నిగుండాలో పడలికి తీసుకొని వెళ్ళేప్పుడు దగ్గర వెళ్ళేప్పుడు వారు ముగ్గురు మీద అగ్నిపడి వారు చచ్చిపోతున్నారు. దే డైడ్. ఆ షాద్రాక్, మేషాక్, ఆబేద్నెగో అగ్ని మధ్యలో పడారు. దే ఆర్ ఏబుల్ టు సీ. కానీ వారిని తీసుకొని వెళ్ళే వారు ఏమో చచ్చిపోయారు. ఇది చూసి చాలా ఆశ్చర్యపడుతున్నారు. వారి మీద చాలా ఒక జెలసీతో ఉంటున్నారు కదా కొంతమంది లీడర్స్. వారికి అర్థం అవ్వలేదు ఏంటి జరుగుతుంది. వారిని తీసుకొని వెళ్ళి అగ్ని గుండాలో పడేయాలకి తీసుకొని వెళ్ళే వారు చచ్చిపోతున్నారు. వారేమో కింద పడి వారు హ్యాపీగా నడుస్తున్నారు. వారితో కలిసి ఇంకొక వన్ మోర్ పర్సన్, ఫోర్త్ ఫిగర్ ఈజ్ ఆల్సో అపియరింగ్. దేవదూతుడులాగా కనబడుతున్నాడు. నలుగురు తిరుగుతున్నారు, అగ్నిగుండాలో నడుస్తున్నారు. అది చూసి నేచర్ వాస్ కాలింగ్ దమ్, బయటకి రమ్మన్నారు. హి వాస్ సర్ప్రైజ్డ్. హి ఆస్కింగ్ దమ్ టు కమ్ అవుట్ అంటున్నాడు. సో దే ఆర్ కమింగ్ అవుట్. వారు ముగ్గురు బయట వస్తే ముగ్గురే వస్తున్నారు, నలుగురు లేదు. సో హూ ఈస్ ద ఫోర్త్ పర్సన్? దేవుడే అక్కడికి వచ్చారా, లేదంటే దూతను వచ్చాడా అని నెబుకద్నెజారుకు చాలా ఆశ్చర్యపడారు. వారు చూస్తే షాద్రాక్, మేషాక్, ఆబేద్నెగో చూస్తే వారికి ఏం డ్యామేజ్ జరగలేదు. వారు పట్లు ఏం కారిపోలేదు. వారు దేర్ హెయిర్ వాజ్ నాట్ స్మెల్లింగ్ బర్న్, అదేదో స్మోక్ స్మెల్లింగ్ ఏం కనబట్టలేదు. సో హి వాజ్ సర్ప్రైజ్డ్. ఆల్ ఆఫ్ నెబుకద్నెజార్స్ మెన్ who had accused, వారిని షాద్రాక్, మేషాక్, ఆబేద్నెగోకి ఎలాగో హింసించాలా అని ట్రై చేశారో వారికి అర్థం అవ్వలేదు వాట్ టు డూ నెక్స్ట్ అని. దట్ వాస్ ఎ ఫియరీ ఫర్నెస్. ఇట్ వాస్ సో క్రూయల్, ఇట్ వాస్ ఇన్ ఫ్యాక్ట్. కానీ దేవుడు వారితో కలిసి నడిచారు. గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ us when we enter into a fiery furnace for the right reason. నష్టాలు రావచ్చు, కొన్ని టెస్టింగ్ టైం రావచ్చు. అగ్నిగుండలో మనం దే కెన్ త్రో us. కానీ మన ధైర్యంగా నిలబడగలిగితే, దేవుడు మీద నమ్మకంతో నిలబడగలిగితే దేవుడు he will save us. That is what the beauty. You look at that. Because of their faith in God, God saved them. వారికి దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి నిలబడగలిగారు. They would not bow. వారు సాగిలపడలేదు. And they would not bend. They would not burn. They would not కాలిపోలేదు. God sent the fourth man to fire. దేవదూతుడు వారితో కలిసి నడుస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప సంగతి. Nebuchadnezzar said that this man was like a son of God's. It was Jehovah's messenger, angel. ఏదేదో చెప్తున్నాడు. Nebuchadnezzar was also conquered to live by this incident. చూడండి, ఇది చూసి Nebuchadnezzar డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి చాలా ఆశ్చర్యపడాడు. He started declaring the God of Shadrach, Meshach, Abednego is our God. By faith we can overcome the world. You must remember that today. By faith. దేవుడు మీద నమ్మకం. ఆయన ఈ అగ్నిగుండం నుంచి ఆయన కాపాడగలరు. అలాగ జరగలేదంటే కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు, మేము ముక్కేది లేదు. We are willing to die. మేము సిద్ధపడాము. ఏ కష్టాలు నష్టాలు వస్తే కూడా మేము ఫేస్ చేస్తాము. It is very hard for us to go against a person. కొన్నిసార్లు మన పేరెంట్స్ వారు ప్రిన్సిపల్కి అగెయిన్స్ట్గా పోవటం,
లేదంటే మన బాస్ ఆఫీస్‌లో లేదంటే ఎవరికో అగెయిన్స్ట్‌గా పోవటం అంత ఈజీ కాదు. దేవుడు పిలుస్తున్నాడు మిషనరీగా పోవాలని అనుకోండి. మన నాన్నగారికి చెప్తే నాన్నగారు ఒప్పుకోడు. వారు అనుకుంటాడు, ఏంటి నేను ఎంత కష్టపడి నేను పెంచాను, డబ్బులు అంత స్పెండ్ చేశాను, నేను చెప్పే మాట వినవా? ఆడికి కోపం వస్తుంది. యు ఆర్ అన్‌గ్రేట్‌ఫుల్ అనవచ్చు. కానీ మనకు గాడ్ ఈజ్ ఫస్ట్. గాడ్ ఈజ్ ఫస్ట్. ఆయన ఎలాగ నడిపిస్తున్నారో అలాగ మనం నడాల. కాంప్రమైజ్ అవ్వకుండా. సమ్‌టైమ్స్ మన బాసెస్ చెప్పవచ్చు కొన్ని సంగతులు కొంతసార్లు చెప్తారు కొద్దిగా యూ హావ్ టు గివ్ ఎ బ్రైబ్ టు సంబడి. యు గో అండ్ గివ్ సమ్ బ్రైబ్ అండ్ గెట్ థింగ్స్ డన్ అని చేయవచ్చు. నాకు తెలుసు ఒక అబ్బాయి విజయవాడ దగ్గర నందిగామలోంచి కేరళలో పనిచేశాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. కానీ ఆ జాబ్‌లో ఈయన మార్కెటింగ్ సైడ్ ఈయన వెళ్ళి ఒక్కొక్క క్లయింట్స్ కొద్దిగా డబ్బులు ఇవ్వాల. లంచం ఇచ్చి వారు వచ్చి వారి దగ్గర వచ్చి కొనాలకి అది ఇది చెయ్యాలకి వారిని కొద్దిగా మోటివేట్ చేయాలి. ఈయన క్లియర్‌గా చెప్పాడు, నేను ఎవరికి లంచం ఇవ్వలేను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అబౌట్ అవర్ ప్రోడక్ట్. ఐ క్యాన్ డూ దట్. అదంతా చేస్తాను. కానీ ఐ కెనాట్ బ్రైబ్ దమ్ అన్నాడు. ట్రూ. సో ఏం చేశాడు? దే హావ్ థ్రోన్ హిమ్ అవుట్. అంతే. సో హీ had come back and he was looking for a place for his qualification. He did his engineering and MBA and was working. Now he has started a startup company and will be based there in North India, Gurgaon. God has a plan. No compromise. Are you prepared to face such situation? That is commitment. మీకు ఆ ధైర్యం ఉందా? దేవుడు నన్ను నడిపిస్తారు అన్న ధైర్యం ఉందా? అది ఇంపార్టెంట్. లెసన్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ చాప్టర్. చూడండి, దేర్ మే బి ప్రెషర్ ఫ్రమ్ లీడర్స్. మన నాయకుల దగ్గర నుంచి కొద్దిగా ప్రెషర్స్ రావచ్చు. కానీ మన ప్రిన్సిపల్స్ దేని మీద మనం నిలబడుతున్నామో అది ప్రూవ్ చేయగలగాల, నిరూపించాల. And there is a prevailing power of faith in God. We have to prove. We have the faith in God. He is ready to save me from the situation. Even if that does not happen, అది జరగలేదంటే కూడా మేము కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్స్ లేదు. These 3 friends of Daniel chose to be faithful to God. God intervened to protect them. God's deliverance was a great victory of faith and God was glorified. Ultimately, God was glorified. Because God was glorified, Nebuchadnezzar could accept him as God. Nebuchadnezzar is a man of pride, king of pride. చూడండి, అంత పెద్ద స్టాచ్యూ చేసుకొని అందరూ ముఖాలను ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ఆయన ఏంటి షాద్రాక్ మేషాక్ ఆబేద్నెగోకు చెప్పేది ఏంటి? నా చేతులంచి ఏ దేవుడు నిన్ను కాపాడుతారు చూస్తాం. నోబడీ క్యాన్ సేవ్ యూ ఫ్రమ్ మై హ్యాండ్స్. అంత గర్వంగా నిలబడేవారు. వాడు అంటున్నాడు, నౌ అడ్రెస్సింగ్ గాడ్ యాజ్ గాడ్ ఆఫ్ షాద్రాక్ మేషాక్ ఆబేద్నెగో. God of Shadrach, Meshach, Abednego is the real God. మన ఆయనని వర్షిప్ చేయాల. Do you believe in Christ, the Son of God? ఆయన నీ పాపాను కోసం చనిపోయాడని నీవు నమ్ముతున్నావా? 3rd day, 3వ రోజులో తిరిగి లేచాడు అన్న నమ్మకం నీకు ఉందా? నీ హృదయాల్లో ఆయన్ని ఎప్పుడేను ఇన్వైట్ చేసావా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఈస్ హీ లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్? ఆయన దేవుడు అని చెప్పవచ్చు నీవు. ఆయన నీకు దేవుడుగా ఉన్నాడా?
Have you invited in your heart? Is he ruling your heart? Do you know him as your personal savior or just as the savior of the world? He is the savior of the world అని చెప్తున్నావా? నా దేవుడు నన్ను కాపాడించేవాడు అని సొంత రక్షకుడుగా నీ అంగీకరించావా? చూడండి, టుడే టెస్టింగ్ టైమ్ has come and you have to take the stand. Will you do that is the question. God is calling. You know, we are living in a society where people have jealousy. ఎలాగో మనకు కష్టాలు నష్టాలు చేయాలికి తయారుగా ఉన్నారు. ఎందుకంటే మన అందరిలాగా కాంప్రమైజ్ అయ్యి పోవట్లేదు. మనకు ఒక స్టాండ్ ఉంది. we stand by our faith. దేవుడు మీద నమ్మకంగా నిలబడుతున్నాము. వాట్ ఎవర్ టెస్ట్ ఇట్ మే కమ్, ఎంత కష్టమైన సిచ్యువేషన్ అయితే కూడా మన కాంప్రమైజ్ అవము. ఆ సిచ్యువేషన్లో మనం నిలబడాలి అంటే మనకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన దేవుడిని తెలుసుకొని ఉండాలి. దేవుడితో మాట్లాడే అలవాటు ఉండాలి. ఆయన మనతో మాట్లాడి ఆయన వాయిస్ని గుర్తుపెట్టుకొని విధేయత చూపించే అనుభవం మనకు ఉండాలి. ఉందా? ఉంటే ఏ సిచ్యువేషన్ వస్తే కూడా పర్లేదు. మనకు తెలుసు, గాడ్ ఈస్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. హీ విల్ సేవ్ మీ, హీ విల్ గైడ్ మీ అన్న పెద్ద నమ్మకం ఉంటుంది. షల్ వి ప్రే? Shall we pray? Few minutes we can silence our heart in the light of what we were hearing. దేవుడు మన మధ్యలో వస్తాడు. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే దేవుడు వస్తాడు. దేవుడు మనతో ఉంటాడు. మనకి విజయం చూపిస్తాడు. విక్టరీ ఇన్ హిస్ నేమ్. గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. దేవుడు మహిమతో జీవించాలకి మహిమ పరచబడతారు. నేబుకద్నెజర్ గుర్తుపెట్టాడు, ఆయనే నిజమైన దేవుడు. మన అలాగ జీవిస్తే, నమ్మకంతో జీవించగలిగితే మమ్మల్ని చూసేవారు అర్థం చేసుకుంటారు మన దేవుడు ఆయనే నిజమైన దేవుడు అని. మన లైఫ్ ద్వారా లైఫ్ ఆఫ్ ఇంటెగ్రిటీ, లైఫ్ ఆఫ్ డిసిప్లిన్, as a student, to excel in our studies. When you are working in an office, updating our knowledge and with integrity పనిచేస్తూ ఉంటే మన దేవుడిని ప్రతిపగలుగుతాము. ప్రజలు నిజమైన దేవుడు మనలో ఉన్న సంగతి అర్థం చేసుకుంటారు. వారు చూడగలుగుతారు మన లైఫ్ ద్వారా. Shall we pray? Is there anyone here, even today, if you don't have a personal experience of accepting Jesus Christ, if you had no earlier experience of personal encounter with Jesus Christ, ఆయన హృదయాల్లో అక్సెప్ట్ చేసుకొని ఆయన మాటలు విని ఆయన చెప్పే ప్రకారం నడిచే అనుభవం లేకపోతే ఈవేళ దిస్ ఈజ్ గాడ్స్ టైం. ఆయన మనకి ఇచ్చే అవకాశం ఇది. మన విధేయత చూపిస్తామా? ప్రభువా, నాలో రా, నన్ను నడిపించు నాయనా. I want to follow you. I want to follow you. I want to live by faith. Father, we want to thank you, praise you for this morning. We thank you, Lord, for giving us an opportunity to study from the life of Shadrach, Meshach, and Abednego.
Lord, how wonderfully they could withstand the pressure from the world. They were willing to exercise their faith. Our God will save us from the situation. Even if not, we will not worship the statue. We are willing to go into the fiery furnace, but we will not worship you. Worship your God. We will worship the living God. Father, we may have a clear stand like them, O Master. And you honored yourself because they took the stand. You could save them. And Nebuchadnezzar and the leaders of the province could understand that you are the living God, O Master. And Nebuchadnezzar could declare that you are the God of the nations. Thank you, Lord. Thank you, Master. We may have this clear experience in our life that we may be able to follow you. Give that opportunity to us. We ask all these things. The loving name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen.